ఏపీ సచివాలయంలో హైడ్రామా నడిచింది. ఏకంగా ఒక మంత్రే కన్నీరు పెట్టుకున్నారు. దాంతో ఇప్పుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యవహార శైలి చుట్టూ చాలా పెద్ద చర్చ సాగుతోంది. నిజానికి ఆయన చంద్రబాబును నమ్ముకున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి తన సొంత నియోజకవర్గంలో సవాల్ చేశారు. రాయచోటి జిల్లా కేంద్రంగా తప్పుకుంటే రాజీనామా చేస్తాను అంటూ బహిరంగంగానే ప్రకటించేశారు. కానీ ఇప్పుడు అనుకోనిది జరిగిపోయింది. ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆయన చెప్పిన మాటకి ఆయనే కట్టుబడి ఉంటే ఇప్పుడు రాజీనామా చేయక తప్పని పరిస్థితి దాపురించినట్టే. ఎందుకు ఆయన ఏమన్నారు వినండి. జిల్లా హెడ్ క్వార్టర్ చేసినాం అంటాను. ఏం చేసాం? జిల్లా హెడ్ క్వార్టర్ అంటే బిడ్డ పుట్టాలంటే ఒక మంచి పేరు పెట్టే సరిపోతుందా? వారికి పాలపీక కొనిచ్చేది లేదు, గుడ్డలు లేవు, చెడ్డీ లేదు, ఏమీ లేదు. జిల్లా చేసిన అంటావు. ఏంది నువ్వు జిల్లా చేసింది? ఉండే 6 నియోజకవర్గాలకు మధ్యలో ఉంది కాబట్టి జిల్లా చేశాం. జిల్లా అయింది. అది గాలికి ఏ గాలికి వచ్చి అయిపోయింది. ఈ రోజు మళ్ళా మైక్ ఎత్తుకొని చెంచాల దగ్గర సోషల్ మీడియాలో పెట్టేది మంత్రి పదవి కోసం అమ్ముకున్నాడు జిల్లాను. నేను భోజనకి అమ్మేవాడు ఎవరు కొనేవాడు ఎవడు? నేను నా వల్ల ఈ జిల్లా పోతుంది అనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తా. పొద్దున్న 8:15 బీసీ జనార్దన్ రెడ్డి చెప్పిన ఇన్ఛార్జ్ మినిస్టర్ పోతే నీకే చెడ్డ పేరు పాపాలు తగులుతాయని చెప్పిన. చెప్తాండి నేను చస్తాను. ఎక్కడికి పోయింది? దగ్గరలోనే క్యాబినెట్ లో పెడుతున్నారు. ఎక్కడ పోదు, రాయచోటి జిల్లాలో ఉంటుంది. మన ప్రాంతంలో అన్ని వస్తాయి. 2% వస్తాయి, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తాయి. ఇలాంటి దొంగనాల కోసము మొన్న డిఐజీని కలిస్తే చెప్పిన 5 ఎకరాలు ఇస్తాం, మంచి జైలు కట్టేవాళ్ళని చెప్పిన జైలు కూడా కట్టిస్తాం. వచ్చే నెలలోనే 5 ఎకరాలు దొరుకుతానంటే కడపలో కట్టే సెంట్రల్ జైలు కట్టిస్తాం, జిల్లా జైలు చెప్పిన. మొన్నే 5 ఎకరాలు ఇంటిసారి జిల్లా కట్టిస్తాం, జైలు కట్టిస్తామని చెప్పినారు. ఎక్కడికి పోదు, అన్ని చేస్తాం. ఇవి రాంప్రసాద్ రెడ్డి మాటలు. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. టికెట్ దక్కిన తొలిసారే ఆయన గెలిచారు. నేరుగా మంత్రివర్గంలో అవకాశం కూడా దక్కించుకున్నారు. రాజకీయంగా భవిష్యత్తులో తనకు ప్రాధాన్యత పెరుగుతుంది అంటూ గట్టి నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనకి పునాదిలే పెకిలించేసినట్టుగా మారిపోతుంది. రాయచోటి రాజకీయ చరిత్రలో ఆయన సింగిల్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోయే ప్రమాదం దాపురించేసింది. ఆయన్ని తీవ్రంగా జనం అంతా వ్యతిరేకించే పరిస్థితి ఒకే ఒక్క నిర్ణయంతో వచ్చేసింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయం కారణంగా జిల్లాల పునర్విభజనలో భాగంగా రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపేస్తూ అన్నమయ్య జిల్లా పేరుని కొనసాగిస్తూ, అంటే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మారుస్తూ తీసుకున్నటువంటి నిర్ణయమే రాంప్రసాద్ రెడ్డి ఆశలకు గండి కొట్టేసిందని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం రాజంపేట వాసులు కడపలో కలపాలని కోరుతున్నారని, రైల్వే కోడూరు జనం తిరుపతిలో ఉండాలని ఆశిస్తున్నారని, ఆయా నియోజకవర్గాల వాసుల మాట మేము మన్నించామని చెప్తున్నారు. మరి రాయచోటి వాసులు మదనపల్లిలో కలపమన్నారా? రాజంపేట వాసులు కడపలో కలపమన్న మాట మన్నిస్తారు. రైల్వే కోడూరు వాసులు తిరుపతిలో కలపాలన్న డిమాండ్ని అంగీకరిస్తారు. కానీ రాయచోటి ప్రజల మనసులో మాటను మాత్రం ఖాతరు చేయరు. ఇదేనా ప్రభుత్వం చెప్పేది? ఇందుకేనా రాంప్రసాద్ రెడ్డి రాజకీయ భౌతవ్యాన్ని తొంగలో తొక్కేసింది? అందుకేనా ఒక మంత్రి కేబినెట్ భేటీ తర్వాత కన్నీరు పెట్టుకోవలసిన చరిత్రలోనే తొలిసారి ఒక దుస్థితిని తీసుకొచ్చింది? ఇలాంటి పరిస్థితులకు కారకులైన చంద్రబాబు నాయుడు అండుకో రాంప్రసాద్ రెడ్డి రాజకీయ భౌతవ్యాన్ని పూర్తిగా భూస్థాపితం చేసేసే దిశలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరొక ఆసక్తికర విషయం ఏంటంటే, కేబినెట్ బ్రీఫింగ్ చేస్తూ రెవెన్యూ మంత్రి రాయచోటి అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారని, అవసరమైతే మెడికల్ కాలేజ్ లాంటివి ఇస్తారని చెప్పే ప్రయత్నం చేశారు. అసలు మెడికల్ కాలేజ్ ఎట్టా ఇస్తారో, ఎవరు నిర్మిస్తారో ఆ మంత్రికి ఏమైనా ఎరికేనా అనే సందేహం వస్తుంది. అదే జిల్లాలో మదనపల్లిలో మెడికల్ కాలేజ్ నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. దాన్నే పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టేస్తూ రాయచోట్లో మళ్ళీ మెడికల్ కాలేజ్, అదే జిల్లాలో ఇంకో మెడికల్ కాలేజ్ కడతామని చెప్తున్నటువంటి మాట జనం చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నమే తప్ప ఆచరణకి ఎక్కడా సాధ్యమయ్యే అంశం కాదు. ఇట్లా ప్రభుత్వం రాంప్రసాద్ రెడ్డి జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా రాయచోటి వాసుల్ని నమ్మించాలనే ప్రయత్నంలో ఉంది. నిజానికి రాయచోటి వాసులు మమ్మల్ని మదనపల్లిలో కాకుండా తమ జిల్లా కేంద్రాన్ని తొలగిస్తే కడప జిల్లాలో కలిపేయండి, పూర్వపు జిల్లాలో కొనసాగుతాం అని కోరుతున్నారు. కడపలో రాయచోటిని కొనసాగించండి అని ఆశిస్తున్నారు. రాయచోటి వాసుల మాట పట్టించుకోరా? వాళ్ళ మాటకి లెక్కలేదా?
ఇట చంద్రబాబు సర్కారు ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద స్థాయిలో చేటు తెచ్చే విషయాలుగా మారబోతున్నాయి. రాజంపేట వాసులు తమకు జిల్లా కేంద్రం కావాలని కోరారు. జిల్లా కేంద్రంగా చేయాలని ఆందోళన చేశారు. జిల్లా కేంద్రం ఉండాలని, అన్నమయ్య జిల్లా కొనసాగించాలని వాళ్ళు ఆందోళన చేస్తే కడపలో కలిపేయమన్నారనే పేరుతో రాజంపేట ఆశల్ని పూర్తిగా తుంచేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే సైతం రాజంపేట జిల్లా కేంద్రం కోసం పోరాటం చేస్తే కోడూరుని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలపడం ద్వారా మరొక రకమైన చిచ్చు పెట్టినట్టు కనిపిస్తోంది. తిరుపతి జిల్లాలో ఇప్పటికే 3 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. అందులో గూడూరుని నెల్లూరులో కలపడంతో రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ సీటు ఇప్పుడు 3 నియోజకవర్గాలు మళ్ళీ తిరుపతిలో ఎస్సీ రిజర్వ్డ్ సీట్లుగానే మిగులుతున్నాయి. ఇట మొత్తం ఒకనాటి ఉమ్మడి కడప, ఆ తర్వాత అన్నమయ్య జిల్లాగా ఉన్నటువంటి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం చిన్నాభిన్నమైనట్టుగా కనిపిస్తుంది. 3 ముక్కలుగా సాగుతుంది. అటు కడప జిల్లాలో, ఇటు తిరుపతి జిల్లాలో, మరొకవైపు మదనపల్లి కేంద్రంగా రాబోతున్న అన్నమయ్య జిల్లాలో 3 జిల్లాలకి ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే జిల్లాల పునర్విభజన ఎంత అస్తవ్యస్తంగా సాగిందో, ప్రభుత్వం ప్రణాళిక రహితంగా నడిచిందో, ఆఖరికి తన కేబినెట్లో సొంత మంత్రికి కూడా గిట్టని నిర్ణయాలు తీసుకుందో ఈ వ్యవహారం చాటుతోంది. రాయచోటి వాసుల ఆశల మీద నీళ్లు జల్లేసిన చంద్రబాబు సర్కారు చాలా పెద్ద తప్పిదానికి పాల్పడిందనేటువంటి అభిప్రాయం రాయచోటిలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి కూడా వస్తుంది.